ప్రతీకారాలు ఉండవు, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలి, అందరి మొక్కల్లో నవ్వులు ఉండాలి, చక్కగా సాగాలి, ఇదంతా ఉపన్యాసాలకు పరిమితం అవుతున్నటువంటిది. అసలు విషయాల్ని పట్టని మీడియా, కల్పిత రకరకాలైనటువంటి కథలతో నడుపుతున్నటువంటి మీడియా సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలని మైండ్ గేమ్ నడుపుతున్నటువంటి వేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర 900కి పైగా సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డికి అంతమంది అవసరమా అంటే నేను పొద్దునే ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆ వార్త చూస్తుంటే అతని సెక్యూరిటీ తగ్గించడానికి ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు అన్నటువంటిది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఏ 2+2నో 3+3 సెక్యూరిటీ ఇవ్వడానికో ప్రిపేర్ అవుతున్నారు అన్నటువంటి విషయం. అయితే అసలు ఎంతమంది నిజంగా సెక్యూరిటీ ఉన్నారు ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. 196 మంది మాత్రమే సెక్యూరిటీ ఉంది జగన్కి, 960 మంది అంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు అన్నటువంటి. ఓవరాల్గా చూస్తే ఇది కావాలని చర్చకి తీసుకొచ్చినటువంటి అంశమే అన్నది క్లియర్.